సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ, మహిమలో నీతోనే నిలిచిన వేళ, మాధుర్యలో కాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగన కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బతులమునై ఉన్నాం. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 16వ అధ్యాయము 10, 11, 12 వచనాలలోని భాగమును మనము ధ్యానం చేయుచున్నాము. మూలవాక్యమై 10వ వచనం. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. దయగల మీ ఆత్మచేత సమభూమి గల దేశమున మమ్మను నడిపించువాడా, హిస్సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేయవాడా, స్తోత్రం. రాకడ కొరకు, రాజ్యం కొరకు నన్ను మమ్మను సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా పైకి చాపండి, మీ ఆత్మతో నింపండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ భాగంలో ఇష్మాయేలు దీవించబడటం మనం చూస్తున్నాము. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఇష్మాయేలు దీవించబడడానికి గల కారణం ఏంటి, అతడు ఎలా దీవించబడ్డాడు. సో కొందరు మాట్లాడినప్పుడు లేదా కొందరు వివరించినప్పుడు ఇలాగను చెప్తూ వచ్చారు. అబ్రహామునకు 3 ఉన్నారు. ఒకరు షారా, ఇస్సాకు పుట్టారు. 2 హాగరు, ఇష్మాయేలు పుట్టాడు. 3 కెతూరా, 6 కుమారులు. మొత్తం 80 అబ్రహాముకు కలిగిన సంతానం. కెతూరా కుమారులకు బహుమానాలు ఇచ్చాడు. హాగరు కుమారుడైన ఇష్మాయేలుకు నీళ్ల తిత్తి ఒకటే ఇచ్చారు. అలాగుననే మరి ఇస్సాకునకు వాగ్దానాలన్నీ ఇచ్చాడు అంటారు. మరి ఇష్మాయేలు దీవించబడడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము ఇష్మాయేలు నిమిత్తం ప్రార్థన చేశాడు అంటారు. ఎందుకంటే అబ్రహాముకు మంచి లక్షణం ఉంది. లోతు కొరకు ప్రార్థన చేస్తాడు, తన భార్యను అపహరించిన శత్రుల కొరకు ప్రార్థన చేస్తాడు. కనుక అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు కనుక ఇష్మాయేలు నిమిత్తము ప్రార్థన చేశాడు, కనుకనే దీవించబడ్డాడు అనేది కొందరి ఆలోచన. ఇది మొదటిది. నిజానికి ఈ వచనానికి ముందు ఇష్మాయేలు కొరకు ఎక్కడైనా ప్రార్థన చేసినట్లుగా లేదు. ఇక రెండో విషయం, ఇష్మాయేలు హాగర్ గర్భంలో ఉన్నాడన్న సంగతి తనకు కూడా తెలీదు. నీవు గర్భవతివి అని దేవుడు చెప్పారు అప్పటికి. ప్రియులారా, కనుక అంతకు మునుపు 16-10 వచనాలకు మునుపు అబ్రహాము ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేసిన దాఖలాలు లేవు. కనుక ఇది అలా ఉంచండి. ఇక రెండో విషయం, మరికొందరు ఏమంటారంటే హాగరు దేవుని మాట వింది కనుకనే తన సంతానం దీవించబడింది. మరో మాట చెప్పాలంటే
తాను బెయేర్షెబా అరణ్యం ఇటు అటు తిరుగుతున్నప్పుడు నీళ్లు లేనప్పుడు తన కుమారుడు కొరకు ఎలుగెత్తి ఏడిచింది. పరివా అంత ప్రార్థన, అరణ్యంలో చేసిన ప్రార్థన ఆ కుమారునికి దీవెనగా మారింది అంటారు. నిజానికి ఇప్పుడు ఆమె అరణ్యంలో ప్రార్థన చేసింది కానీ ఇప్పుడు చేయలేదు. కనుక ఇంతకు మునుపు ఆ ఆమె ప్రార్థన చేసినట్లు ఎక్కడ లేదు. కనుక ఇది కూడా అలా ఉంచుతాం. మరికొందరు అంటారు, లేదు ఇష్మాయేలే ఆ పిల్లవాడి యొక్క స్వరాన్ని దేవుడు విన్నాడు కనుక అతడు దీవించబడ్డాడు. పొద కింద తల్లి పడవేసినప్పుడు ఆ పిల్లవాని స్వరాన్ని దేవుడు విన్నాడు అంటారు. నిజానికి ఆ పిల్లవాడు పొద క్రింద పడవేయబడి మొర్రపెట్టినప్పుడు అతనికి అంతకు మునిపే 16:10 దేవుడు నేను దీవిస్తున్నాను అన్నట్టు చెప్పాడు. సో కనుక పిల్లరా, ఈ మాటలు కొట్టివేయబడినవి అనేది నా ఉద్దేశం కాదు, కానీ ఈ మాటల కంటే ముందుగా దేవుడు చెబుతున్నారు. అబ్రహాము ప్రార్థించక మునుపు, హాగరు మాట వినక మునుపు, ప్రియులరా అలాగని ఇష్మాయేలు మొరపెట్టక మునుపు దేవుడు చెబుతున్న మాట, ఇతన్ని నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా విస్తరింపచేస్తాను అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ప్రియులరా జీవాధిపతి అయినటువంటి దేవాది దేవుడు తన ప్రజల ఎడల ఆయన కనికరమును కలిగిన మహాదేవుడు. మీకు బాగా గుర్తు రావడానికి ఒక మాట చెప్తాను. యేసు ప్రభులు వారి యొక్క సేవా పరిచర్యలో కొందరు జనసమూహం ఆయన యొద్దకు వచ్చారు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనమందు పర్యాయ భాషలను చదువుతున్నాను. జనసమూహములను ఆయన చూచినప్పుడు ఆయన వారి మీద జాలి పడ్డాడు, ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెలలాగా అలసిపోయి చెదిరిపోయి ఉన్నారని. అంటే ప్రభువు వారిని చూచినప్పుడు, తన యొద్దకు వచ్చిన ప్రజలను చూసి వారి జాలి పడ్డాడు, కనికర పడ్డాడు. ఆత్మీయులారా, మనం ఆరాధన చేసేటువంటి దేవుడు కనికర సంపన్నుడు, కృపామయుడు, దయగలిగిన దేవుడు. ఆయన ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి ఆ వ్యక్తికి ఉన్న క్వాలిఫికేషన్స్, ఆ వ్యక్తికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే గత చరిత్రను చూచే దేవుడు కాదు ఆయన. ఆయన నన్నుగా ఇష్టపడే దేవుడు, నిన్నుగా ఇష్టపడే దేవుడు. మనలను మనుషులు తృణీకరించవచ్చు, మనలను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక కుష్ఠరోగి కనిపిస్తాడు. అతడు అంటాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటాడు. అంటే నీకు ఇష్టమైతే అంటే అర్థం ఏంటి? నేను నా భార్యకి ఇష్టం లేను, నా బిడ్డలకి ఇష్టంగా లేను, నా ఇంటి వారులకు నేను ఇష్టంగా లేను, కనీసం మీకైనా నేను ఇష్టంగా ఉంటే తప్పకుండా నేను బాగడిపోతానయ్యా. ఈ ప్రపంచానికి నేను ఇష్టం లేను కనుక నన్ను ఊరు వెలుపట విడిచిపెట్టేశారు. పట్టణంలోకి రాకుండగా, బావులలో నీళ్లు తోడుకోకుండా నన్ను విడిచిపెట్టేశారు. నీకిష్టమైతే ఈ రోగం నన్ను విడిచిపోద్దయ్యా. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అంటాడు. అద్భుతం. ఆ మనిషిని, ఆ రోగిని ప్రభు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అనగానే తక్షణమే అతడు కుష్ఠరోగం నుండి విడిపించబడి పూర్ణమైన స్వస్థతను పొందుకున్నాడు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మహాగణుడైన దేవుడు మరి హాగరు సంతానాన్ని దీవించబడడానికి అబ్రాము ప్రార్థన, హాగరు లోబడుట, ఇష్మాయేలు విలపించుట, ఇవన్నీ తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ అన్నమాట. ఇవన్నీ తర్వాత. సో మొట్టమొదటి కారణం ఏంటంటే, హాగరు ఎడల దేవుడు కనికరమును కలిగి ఉన్నాడు. ఎందుకని? అప్పటికి హాగరు తన యజమానురాలి చేత తీవ్రమైన శ్రమను అనుభవిస్తూ వచ్చింది, భీకరంగా బాధ పెట్టబడుతూ వచ్చింది. ప్రియులారా, ఇలాగున ఆమె నలిగిపోతున్నప్పుడు, ఆమె శ్రమ పెట్టబడుచున్నప్పుడు
ఆమె ఇక తట్టుకోలేక నేను చచ్చిపోతాను అనుకుంటున్నప్పుడు, ఇల్లు వదిలి దేశాన్ని వదిలి పారిపోతాను అనుకుంటున్నప్పుడు ఆమె మీద దేవుని కనుదృష్టి ఉంది. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో చెరలో శ్రమలో మగ్గిపోతున్నప్పుడు దేవుడు ఎలాగున వారిని చూచి వారి మొరను విని వారి కొరకు దిగి వచ్చాడో అలాగున హాగరు ఎడల దేవుడు కృపనిచ్చాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నువ్వు శ్రమ పడుతున్నావు, మనసు కలవరం, కుటుంబంలో సమస్య, ఆర్థికంగా నలిగిపోతున్నావు, ఆరోగ్యంగా అంతంత మాత్రంగా ఉన్నావు. ఇదిగో దేవుడు నిన్ను చూస్తున్నాడు. శ్రమలో నలిగిపోతున్న ఇజ్రాయేలీయులను చూచిన దేవుడు, అబ్రహాం ఇంట్లో నలిగిపోతున్న హాగరును చూచిన దేవుడు, బదరీ వృక్షం క్రింద మరణాపేక్ష గలవాడై ఇకెందుకు బ్రతుకు, చనిపోతాను, ఎవరిని ఉద్ధరించిన జీవితం, నా పితరుల కంటే నేను గొప్పవాడను కాను అనుకున్న ఏలియాను చూచిన దేవుడు ఈ ఉదయకాల వేళ నిన్ను చూస్తున్నాడు. నీ ఆంతర్యాన్ని చూస్తున్నాడు, నీ కన్నీళ్లను చూస్తున్నాడు, నీ ప్రతికూల పరిస్థితులు చూస్తున్నాడు. ఒక జ్యూస్ జార్లో ఉన్నటువంటి ఆ పండు ఎలాగును నలిగిపోతుందో అలాగా బాహ్యంగా మానసికంగా నలిగిపోతున్న నిన్ను ఆయన చూస్తున్నాడు. గానుగులో ఉంచబడిన ఒలీవ గింజలు నలపబడినట్లుగా నలపబడుతున్న నిన్ను చూస్తున్నాడు. చూచిన దేవుడు నీ నుండి ఓ మధురమైన తైలాన్ని బయటకు తీసుకొస్తాడు. ఆనంద తైలంగా నిన్ను మారుస్తాడు, అభిషేక తైలంగా మారుస్తాడు, ప్రతిష్టాభిషేక తైలంగా నిన్ను మారుస్తాడు. శ్రమలలో నలిగిపోతున్న హాగరును చూచిన దేవుడు తన గర్భములో ఒక శిశువు ఉన్నదని, ఆ శిశువునకు ఒక పేరు కూడా చెప్పారు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పుట్టక మునిపే పేరు చెప్పబడింది, యోహాను పుట్టక మునిపే పేరు చెప్పబడింది, ఇష్మాయేలు పుట్టక మునిపే పేరు చెప్పబడింది. ప్రియులారా, ప్రియులారా, ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, ఇలాగన బైబిల్లో కొందరు భక్తులు, ఇస్సాకు, ఇలాగన ఎంతోమంది భక్తుల యొక్క పేరును గూర్చి దేవుడు ముందుగా ప్రస్తావించారు. అంటే వారిని గూర్చి దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల వేళ నీ గూర్చి కూడా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడున్న శ్రమలు రేపుండో, ఇప్పుడున్న కన్నీళ్ళు రేపుండో, ఇప్పుడున్న వ్యాధి బాధలు రేపుండో, ఓ రోజు నీకు రానయ్యింది. ఇష్మాయేలుకు ఒక రోజు రాలేదా? గర్భములో శిశువు ఉండగానే ఆ శిశువు ఇంకా లోకాన్ని చూడక మునిపే ఇంకెందుకు ఈ జీవితం వరకు ఇల్లు వదిలి పారిపోతున్న హాగరును చూచిన దేవుడు హాగరును కనికరించాడు, ఇష్మాయేలును ఆశీర్వదించాడు. ఇష్మాయేలు ఆశీర్వదించబడడానికి కారణం దేవుడు తన తల్లిని తనను కనికరించాడు. ఆ కనికరం కలిగిన దేవుడు నిన్ను దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి ప్రభువా. ఈ మాటలు అందరి హృదయాల్లో ఫలఫలితం చేయండి. ఆమెన్.